మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ స్పీడ్కు వృషభ సినిమా బ్రేక్ వేసింది. ఎన్నో అంశాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ నష్టాన్ని మేకర్స్కు మిగిల్చింది. దీంతో 2025 ఇయర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం జర్నీని ఎంజాయ్ చేసిన మోహన్ లాల్ ఇయర్లో మాత్రం వృషభ సినిమాతో దారుణ డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. 2025లో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా నిలిచి ఏకంగా 268 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన తుడురం మూవీ కూడా సెన్సేషన్ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర 235 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన హృదయపూర్వం సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో మోహన్ లాల్ మూవీ అంటే మల్లువుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలే అనే అభిప్రాయం ఏర్పడింది అందరిలో. దీంతో మోహన్ లాల్ వృషభ సినిమాపై కూడా అందరూ విపరీతంగా అంచనాలను పెంచుకున్నారు. ఇక ఈ క్రమంలోనే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన వృషభ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. డే 1 నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో 1.94 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. సుమారు 70 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్గా హిస్టరీకి ఎక్కింది. ఓవర్సీస్లో అయితే ఈ మూవీ 5 రోజుల్లో జస్ట్ 25 లక్షల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. మలయాళంలో 1.01 కోట్లు, హిందీలో 8 లక్షలు, తెలుగు వర్షన్ 32 లక్షలు, కన్నడ వర్షన్కు దాదాపు 4 లక్షలు మాత్రమే వచ్చాయి. ఫైనల్గా ఈ మూవీ 65 కోట్లకు పైగానే నష్టాన్ని మిగిల్చడం ఖాయంగా కనిపిస్తుంది మేకర్స్కు.